మంత్రి నారాయణకు అన్ని తానై ముందుకు నడిపించే ఏకైక వ్యక్తి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మంత్రి నారాయణతో ఆయనకున్న అనుబంధం ఈనాటిది కాదు, 40 ఏళ్ల నాటిది. నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుల్లో వీబీఆర్ ఒకరు. నారాయణ విద్యా సంస్థలు నెల్లూరు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపచేయడంతో పాటు ఇతర 13 రాష్ట్రాలు స్థాపించి అభివృద్ధి చేయడంలో నేడు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థగా నారాయణ విద్యా సంస్థలున్నాయంటే అందులో కీలక పాత్ర ఆయనది. ఆయనకు నారాయణ ఇచ్చిన ఫ్రీడమ్, ఆయనపై నారాయణకున్న నమ్మకమే నిదర్శనం. నారాయణకు సర్వం విజయభాస్కర్ రెడ్డే. నారాయణ ఏది చెప్తే అది పాటించడం, అమలు చేయడం, ఆచరించడం మాత్రమే ఆయనకు తెలుసు. ఏదైనా వద్దు అంటే దానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్లే. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారాయణ రావడం, నగరంలో పోటీ చేసి ఓటమి చెందడం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలకు 6-7 నెలల ముందుగానే మంత్రి నారాయణ నగరంలో తిష్టవేసి క్యాడర్లు, పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సిటీలో తన గెలుపు బాధ్యతను మంత్రి నారాయణ వీబీఆర్ పై పెట్టారు. దాంతో ఆయన వ్యూహాత్మకంగా 28 డివిజన్లలో క్యాడర్, అభిమానులు, కార్యకర్తలు చెక్కు చెదరకుండా నారాయణ విద్యా సంస్థల ఎదుగుదలకు రచించిన వ్యూహాలను, తనకున్న అనుభవాలను పక్కాగా అమలు చేస్తూ ఎన్ టీంలు, మహిళా శక్తి టీంలను ఏర్పాటు చేసి వారి ద్వారా డివిజన్లలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకట్టుకునేలా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. సిటీలో నారాయణ కంటూ ఓ ప్రత్యేక క్యాడర్ను సుస్థిరం చేసి 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో నారాయణ గెలుపులో కీలక భూమిక పోషించారనడంలో సందేహం లేదు. ఎన్నికల అనంతరం మంత్రి నారాయణ పురపాలక శాఖ మంత్రిగా ఎక్కువ సమయం అమరావతిలో ఉంటూ రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో నెల్లూరులో పార్టీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులను, నాయకులను సమన్వయం చేసుకుంటూ మంత్రి ఇక్కడ లేని లోటును భర్తీ చేస్తున్నారు. అలాగే నారాయణ ప్రతినిధిగా నగరంలోని ఏ కార్యకర్తకు చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేరుగా వారి ఇళ్లకే వెళ్లి పరామర్శించడం, అవసరమైన సాయం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇది కూడా నారాయణ ఆదేశాలతో మాత్రమే పనిచేస్తున్నారు. స్వతహాగా వీబీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. పార్టీలో పదవులు గాని ఇంకేది ఆశించకుండా పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలను అస్సలు పట్టించుకోరు. నారాయణ కోసమే, నారాయణ ప్రతినిధిగా మాత్రమే ఆయన పనిచేస్తూ నెల్లూరులో క్యాడర్కు నేనున్నానని, నగర ప్రజలకు నారాయణకు మధ్య వారధిగా ఉంటూ అన్ని చక్కబెడుతున్నారు వీబీఆర్.